నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, గణపతి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు స్పష్టం. బుడమేరు కబ్జా వల్లే వరదలు వచ్చాయన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ విపత్తులకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మండిపాటు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అలర్ట్గా ఉండాలని సూచన. చల్లపేట సమీపంలో బోల్తా కొట్టిన ప్రైవేట్ పాఠశాల బస్సు. విద్యార్థులంతా క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈవో ముదినూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. విఘ్నేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులందరికీ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 7వ తేదీ నుంచి వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు. నమో విఘ్నేశ్వరాయ నమః. ఆది గణపతి, అయినవిల్లి గణపతి, వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రాల్లో చాలా ప్రముఖమైన క్షేత్రం. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం, భాద్రపద మాసం శుద్ధ చవితి, వినాయక చవితి. సమీప ప్రాంతాల నుండి, తెలుగు రాష్ట్రాల నుండి విశేషంగా తరలి వచ్చే భక్తుల యొక్క సౌకర్యం, అలాగే స్వామివారిని దర్శించాలే తపనతో వచ్చే భక్తులకు ఈ భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉచిత దర్శనమే ప్రాధాన్యంగా చేసుకుని చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా అన్నప్రసాదం పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు, మా సిబ్బంది అందరూ కూడా విశేషమైన కృషితో పారిశుధ్య ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి తరించాలని వేడుకుంటూ నమో విఘ్నేశ్వరాయ నమః. భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన పేదలకు భోజనం అందజేయాలనే ఉద్దేశంతో తన వంతు సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు ఫైర్ డిపార్ట్మెంట్లోని పనిచేస్తున్న కానిస్టేబుల్ బివి రమణ తెలిపారు. ఈ మేరకు పాలకొల్లు పట్టణంలో రోడ్ల వెంట ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులకు భోజనాలు అందజేస్తున్నట్టు తెలిపారు. బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో 100 మందికి భోజనాలు అందజేస్తున్నట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపర్రు గ్రామానికి చెందిన తాను పేదలను ఆదుకోవాలనే తలంపుతో పాలకొల్లు పట్టణంలోని పేదలకు భోజనాలు వడ్డించి సేవా కార్యక్రమాలు తలపెట్టినట్టు తెలిపారు. నిరాశ్రయులైన పేదలను ఆదుకుంటే ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉద్దేశంతోనే తనకు చేతనైన సాయం చేస్తున్నట్టు తెలిపారు. నా పేరు బివి రమణ, మాది పెనుగొండ మండలం ములపర్రు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ప్రస్తుతం పాలకొల్లు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు వర్షాలు చూస్తే చాలా వర్షాలు అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకుండా ఉన్నది. కావున ఈరోజు నేను పాలకొల్లు ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా 100 మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే విధంగా మన శీతాకాలంలో కూడా నేను వీళ్ళందరికీ కూడా రగ్గులు అవన్నీ ఇచ్చి భోజనాలు పెట్టాను. మా స్వగ్రామమైన ములపర్లో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. రీసెంట్గా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. 400 మందికి మెడికల్ క్యాంపు పెట్టాను నేను. అదేవిధంగా మరి నాకు నా సొంత ఖర్చులతో 8 లక్షల రూపాయలతో నేను కైలాసరథాన్ని, ఫ్రీజర్ బాక్స్ని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని, ఎవరైనా హాస్పిటల్కి అత్యవసరాలకు హాస్పిటల్కి వెళ్తే ఒక 2 వీలర్ బైక్ని కూడా నేను ములపర్లో అందుబాటులో ఉంచాను. అతి త్వరలో కూడా నేను 100 మందికి లేని వాళ్ళకి, ఎవరైతే పేరెంట్స్ పిల్లలు వదిలేస్తారో వాళ్ళందరినీ కూడా 100 మందికి నేను అనాథ శరణాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయంతో ఉన్నాను. దానికోసం నేను పూర్తిగా నా ప్రయత్నం చేస్తున్నాను. నేను 4th క్లాస్ ఎంప్లాయీని అయినా సరే కనుక నా వంతు స్థాయి మనం ఈరోజు ఎంత సంపాదించామన్నది కాదు, ఉన్న దాంట్లో కనీసం మనం రియల్ లైఫ్లో సంవత్సరంలో కనీసం ఒక్క పూట అయినా సరే ఇలా పేదవాళ్ళకి భోజనం పెడితే ఆ తృప్తి వేరే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మన సేవా దృక్పథం అన్నది ఉండాలి. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కనీసం ₹1 అయినా సరే ఈ ప్రజలందరికీ కూడా పెడితే అది ఒక దేవుడు మనల్ని ఆశీస్సులు ఉంటాయి. మన ప్రతి భగవంతుడు మనకు చెప్పాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువల్ల కూడా అందరూ కూడా
సేవా దృక్పథం ఇలా లేని వాళ్ళందరికీ ఒక్కో రోజు మనం పెట్టినా కానీ వాళ్ళ ఆకలి అన్నది తీరుతుంది. నేను భవిష్యత్తులో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి ఒక 100 మందికి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ కూడా నేను హక్కును చేర్చుకోవాలని నాకు ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. దేశవాళీ క్రికెట్లో పాల్గొనడం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు మీడియాతో ముచ్చటించారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల యువతలో స్ఫూర్తిని నింపినట్టు అవుతుందన్నారు. 5వ తేదీ నుంచి మొదలు కానున్న దులీప్ ట్రోఫీ 2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. What's the science behind this? But I think it's just simple that top 60 players from the country are coming and competing against each other. So that's great, and obviously there will be a great competition as well. So that's, I think, one of the good things. Once we'll get to know, tomorrow it will be announced. Absolutely. Thank you so much for having us over here. It is great pleasure to be amongst Tier 2 city and inspiring all the youngsters over here, the crowd who come in numbers to support the players, and the feeling is on top of the world because you need such kind of support even at the domestic level, and people like youngsters, if they are coming in over here to play, they would get fascinated by the crowd and the support they would provide. That would be in a way kind of motivating for everyone. I've been top notch, so enjoying. So far so good. How's the food? Food is also on point. Are we talking about cricket or recipes over here? अलग अलग वेदर रहता है, तो दैट इज़ द एक्साइटिंग पार्ट अबाउट बीइंग अ क्रिकेटर. कभी बारिश गिरेगा उसमें भी खेलना पड़ता है, वेट कंडीशंस रहता है, कभी एकदम गर्म रहता है, हाइड्रेशन लेवल. तो एज एन एथलीट आपको हर सिचुएशन को मैनेज करना पड़ता है. एंड ये जब हर्डल्स आते हैं आपके पास, व्हेन यू ओवरकम द हर्डल्स, दैट्स व्हेन यू गो टू द नेक्स्ट लेवल. तो अभी एक और हर्डल है और चैलेंज है कि अगर धूप रहेगा वो तो खेलना पड़ेगा. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సఫిల్గూడ సరస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ పండుగను దృష్టిలో ఉంచుకుని సఫిల్గూడ సరస్సు వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డివిజన్ ఏసీపీ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, బెడ్ల సౌకర్యంపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల విషయంలో వైద్యులు అలర్ట్గా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రిలో పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్ట్ చేసింది. వైద్య సంస్థలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేసినట్టు ఒక అధికారి తెలిపారు. అనాథ శవాలను విక్రయించాడని, కాంట్రాక్టులు ఇవ్వడానికి లంచం తీసుకున్నాడని అంతకుముందు మాజీ సహోద్యోగి అఖ్తర్ ఆలీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్పై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టి ఘోష్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.